విశాఖలో కరోనాతో మహిళ మృతి. ఏపీలోని విశాఖపట్నంలో కరోనా సోకి ఓ మహిళ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె మంగళవారం తెల్లవారుజామున కేజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్లే బాధితురాలు చనిపోయారని, కోవిడ్ వల్ల కాదని కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి, వైద్యాధికారి డాక్టర్ పి. అశోక్ బాబు పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో తొలి కరోనా కేసు టెంకాడ మండలంలో నమోదైంది. 75 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా 2 కేసులు అయితే నమోదైనాయన్నమాట. అయితే కరోనాతో చనిపోయిందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే దీనికి వాస్తవానికి కరోనా అయితే కాదని చెప్పేసి అక్కడున్న డాక్టర్ గారు అయితే చెప్తున్నారన్నమాట. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మరి సో కరోనా కారణంగానే ఈ వ్యాధులైతే మరణాలైతే సంభవిస్తున్నాయని చెప్పేసి ప్రజెంట్ కోవిడ్ కేసులు అయితే భారీగా ఉన్నాయి కాబట్టి ఇలా అనుకుంటున్నారన్నమాట. ఏదేమైనా కేసులు అయితే బాగా పెరుగుతున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని